పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అట్లా కట్టినోళ్ళ ఈగురం ఎంతటిదో ఎంత తెలివిగల్లోడో తెలుస్తుంది అన్నట్టు. చేసిన పెళ్లి సంబంధం మంచిగున్నదా, కట్టిన ఇల్లు కండిషన్లు ఉన్నదా అని తెలిసేటానికి ఆ మాట అంటారని మా తాత చెప్పిండు. ఇగో ఇక్కడెవలో కట్టినిల్లు ఎట్లయిపోయిందో చూడండి. అయ్యగారు తిరగ గడ్డం పెంచి మంచిగా బొట్టు పెట్టుకున్న ఈతగాడేనట భద్రాచలంలో 6 అంతస్తుల కూలిన బంగ్లాను కట్టింది. అట్లా పర్మిషన్ లేకుండా కట్టొద్దు, ఒకవేళ కట్టినా గట్టిగా లేని పునాది మీద అది ఆగది అని ఇంటికి పోయిన పంచాయతీ ఆఫీసర్లు చెప్పిండ్రట. అయినా ఎవ్వల మాట చెవును ఎక్కించుకోకుండా కట్టుడు మొదలు పెట్టే వరకు అయ్యగారి ఇంటికి పోయినరట ఆఫీసర్లు. అప్పుడు జరిగిన లొల్లి చూడుండ్రి ఎట్లయిందో. ఇన్నరా, ఖబర్దార్ జాగ్రత్త, నీ పని నువ్వు చూసుకో, చల్ నడువు ఇక్కడ నుంచి, వెళ్ళిపో అని వాళ్ళనే బెదిరించిండు. కడతా బరాబర్ కడతా అన్నట్టు లొల్లి చేసుడే కాదు, ఆడోళ్లను అడ్డం పెట్టి అధికారులు వెళ్ళిపోయేటట్టు చేసిండట. ఆగో వాళ్ళు కూడా ఎంత హుషారున్నారో చూడుండ్రి. పంచాయతీ ఆఫీసర్లను వీడియో తీస్తున్నారు. ఏమనంటే ఆడోళ్లను చిడాయించిండ్రని కేసులు పెట్టడానికి గట్టి ఉపాయం వేసినట్టున్నారు. అదొకటే కాదు, వీడియో తీస్తున్నారని ఏమంటున్నారో చూడుండ్రి. ఐదు లక్షలు లంచం అడిగిండ్రు మీరు అని అంటున్నాడు. అంతేకాదు మీ అందరికీ తుడిచిపెట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టు. పంచాయతీ ఆఫీసర్లు మీరు బిల్డింగ్ ఎట్లా కడతారో మేము చూస్తాం అనుకుంటే వెళ్ళిపోయినరు. మరి ఆ తర్వాత ఎట్లా కట్టిండనేది తెలియదు కానీ ఇగో గిట్లా అయింది 6 అంతస్తుల బంగ్లా పరిస్థితి. అయ్యగారు అన్నట్టు ఆఫీసర్లు లంచాలు తీసుకున్నారా లేకుంటే వాళ్ళని ఎవరు లెక్క చేయకుండానే అయ్యగారు బిల్డింగ్ కట్టిండా అనేది పోలీసులు తేల్చి బంగ్లా కింద నలిగిపోయిన వాళ్లకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు భద్రాచలం పబ్లిక్. నిరీ ఘోరం ఉన్నారువా మనుషులు పాడుగాను. పైసా కోసం మంది పానాలు తీస్తందుకు కూడా ఏం కాడతలేరు కదా, వీళ్ళకు రోగాలు పుట్ట. పార్టీలు మారినోళ్ళ ముచ్చట మీద వాళ్ళ పదవులు పోతాయి, ఉప ఎన్నికలు వస్తాయి, టికెట్లు మాకే ఇయ్యాలి అనే చర్చలు డిమాండ్లు జరుగుతున్నాయి కదా. అగో దాని మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎందుకన్నాడు, దానికి ప్రతిపక్షం నుంచి ఎవరు కౌంటర్ ఇచ్చిండ్రు అనేది మనం కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం నడువుండ్రి. ఇన్నరా, ఎన్నికలు అయిపోయినాక కారు గుర్తుతోని గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీ మారిన ముచ్చట మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అగో దాని మీద అస్సలే ఉప ఎన్నికలు రావంటే రావని చెప్పిండు. ఉత్తగా చెప్పుడే కాదు దానికి వివరణ కూడా చెప్పిండు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఇన్నరా, మీరు పార్టీలో చేర్చుకొని మంత్రులను చేస్తే పదవులు పోవు గానీ ఇప్పుడు షేరినోళ్ళవి పోతాయా అన్నట్టు మాట్లాడిండు. అప్పుడేం రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నికలు రావు, పదవులు పోవు అని ఖరాఖండిగా చెప్పిండు. అయితే అప్పుడు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతాయి అంటున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 3 భాగాలల్లా 2 భాగాల మంది ఏరే పార్టీలో కలిస్తే ఏం కాదు, కానీ అంతకంటే తక్కువ మంది పోతే పదవులు పోతాయి అని రాజ్యాంగంలో ఉన్నది అని అంటున్నారు రేవంత్ రెడ్డి మాటలు విన్న వాకిల్ సాబులు. ఇక దీని మీద హరీష్ రావు మాట్లాడుకుంటా, discussion on sub judice matter, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులనే అవమానించినట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. మాకు మాట్లాడే హక్కు ఉన్నది అని నిండు అసెంబ్లీలో మాట్లాడిండు గాని ఆ ముచ్చట ఎక్కడ లేదు అన్నట్టు చెప్పిండు. మరి హరీష్ రావు చెప్పిన రూల్స్ ప్రకారం కోర్టు తీర్పుల నడుమకు పోయినట్టు మాట్లాడినందుకు సీఎం మీద సుప్రీంకోర్టు ఎట్లా రియాక్షన్ చూపెడుతుంది అనేది ముందు చూడాలిగా.